మతరాజ్య స్థాపన కోసం అని చెప్పేసి జెనోసైడ్ చెయ్యాలనుకున్నదే హమాస్. మళ్ళీ అది ఇజ్రాయెల్ మీద జెనోసైడ్ ముద్ర వేస్తుంటే అరబ్ దేశాలు తెలివిగా అవునని నాటకం ఆడుతున్నాయి. ముస్లిం మతాన్ని నాశనం చేయాలని ఇజ్రాయెల్ కోరుకోలేదు, కానీ యూదు జాతిని అంతం చేయాలని మాత్రం హమాస్ కోరుకుంది. అంటే ఎవరు జెనోసైడ్ చేస్తున్నట్టు? జెనోసైడ్ అనే ముద్ర అంటూ వేయదలుచుకుంటే ఫస్ట్ వేయాల్సింది ముస్లిం దేశాల మీద, అరబ్ దేశాల మీద, హమాస్ మీద. కానీ అలా కాకుండా ప్రతి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మీద ఆ విధమైన కుట్ర చేస్తున్నటువంటి హమాస్ కొత్త కాన్సెప్ట్. తన మాట వినకపోతే హమాస్ వాళ్ళు చివరికి అరబ్ దేశాలను కూడా బెదిరిస్తారనమాట. తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తే అట్లాంటి కోణమే కనబడుతుంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ అక్యూజ్డ్ ఇజ్రాయెల్ ఆఫ్ యూజింగ్ బ్యాన్డ్ వెపన్స్ అగెన్స్ట్ సివిలియన్స్ ఇన్ సదరన్ గాజాస్ రఫా సిటీ. In a statement, Hamas said terrorist Netanyahu and his Nazi army bluntly disgraced the ICJ. It also hit out the US for providing weapons to Israel. Hamas also sought and urged Arab states and the Organization of Islamic Cooperation to take strict action against Israel. వీళ్ళు చూడండి, దొంగే దొంగ దొంగ అని అరవటం. వీళ్ళేమో మనుషుల పీకల కొయ్యమని ఏమన్నా శాస్త్రం చెప్పిందా? వీళ్ళకి చట్టం చెప్పిందా? రేపులు చేయమని చెప్పిందా? పిల్లలు తల నరకమని చెప్పిందా? ఇవన్నీ చేసి వచ్చిన రాక్షసులు అవతలవాడు సంప్రదాయ ఆయుధాలు కాకుండా క్రూరమైన ఆయుధాలు వాడుతున్నాడు, తద్వారా హింసకు పాల్పడుతున్నారు, ముస్లింలకు అన్యాయం జరుగుతుందంటూ ఒక ముస్లిం తీవ్రవాద సంస్థ అరబ్ దేశాల మీద ఒత్తిడి తెస్తుంది. మీరు వాళ్ళ మీద ఆంక్షలు పెట్టండి అని. దీన్ని బట్టి తీవ్రవాది తను చేసే చర్యకి మాత్రం సమాధానం చెప్పడు, ఎదుటి వాళ్ళకి మాత్రం మతాన్ని అడ్డం పెట్టి నాటకాలు ఆడతాడనడానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం.